డబ్బు కోసమో లేకపోతే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల కోసమో ఇంట్లో తల్లిదండ్రుల్ని బయటికి గెంటేయడం కానీ, వాళ్ళ అనాథాశ్రమంలో వేయడం కానీ, చంపేయడం కానీ జరుగుతుంది కదా అమ్మ. ఇలాంటి చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? పుట్టగతులు లేకుండా పోతారు. ఒక ఇల్లు కొని తల్లిదండ్రులు గిఫ్ట్ గా రాజాలాగా చూసుకుంటారు అంతే. అనాచారాలు పడేయడం ఏంటి? పోయి అంటే చూడలేని పొజిషన్స్ లో ఏమంత చూడలేమక్క. ఒకటి 24 గంటల్లో వచ్చపోసుకునే టైం ఉన్నప్పుడు వెళ్ళి పేరెంట్స్ కి ఒక వాటర్ బాటిల్ ఇలేమా, ఇంత అన్నం పెట్టలేమా? తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని కొడుకైనా కూతురైనా నా దృష్టిలో మనుషులే కాదు, వ్యర్థ పదార్థాలు. నా కొడుకు బాగా ఎదగాలని ముక్కోవడం వల్ల, కోటి మంది దేవుడికి పూజ చేయడం వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. అలాంటి తల్లిని తండ్రిని నువ్వు దూషించి దూరం పెట్టి ఇష్టానుసారం మాట్లాడి ఇది చేస్తే పుట్టగతులు లేకుండా పోతారు. నేను మాత్రం చచ్చిన మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ నేను బతికున్నంత వరకు వాళ్ళకి ఏ కష్టమో రానివ్వను.